అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. స్త్రీ గర్భం దాల్చింది అంటే అది ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అది ఒక క్రొత్త జీవితం అని చెప్పాలి. ఈ యొక్క జీవితంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మార్పుల వలన మీకు మీ యొక్క మెదడులో ఎన్నో ప్రశ్నలు చోటు చేసుకుంటాయి. కానీ గర్భధారణ సమయంలో కొన్ని ప్రశ్నలు మీరు ఇతరులను అడగడానికి మొహమాట పడతారు. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ డాక్టర్ను కూడా అడగడానికి మొహమాట పడే, ఇబ్బంది పడే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ఈరోజు నేను ఎంచుకొని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అ వీడియో. గర్భధారణ సమయంలో మన యొక్క ప్రైవేట్ పార్ట్స్ను మనం షేవ్ చేసుకోవాలా అనే ఆలోచన ఎప్పుడన్నా మీకు వచ్చిందా? అవునండి, తప్పకుండా షేవ్ చేసుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి గర్భవతులకు. ముఖ్యంగా వర్జినల్ పార్ట్ అనేది మనది చాలా క్లీన్గా, డ్రైగా ఉండాలి. లేదంటే ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్కు దారి తీస్తాయి. కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం క్లీన్గా ఉండాలి అంటే మీ యొక్క వర్జినల్ పార్ట్, ప్రైవేట్ పార్ట్ను చాలా శుభ్రంగా షేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక డెలివరీ టైం దగ్గర పడుతున్నప్పుడు కొన్ని వారాల ముందుగా మన కడుపు చాలా ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి మనం షేవ్ చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. అయినా మీరు ఏం ఫీల్ అవ్వకండి. డాక్టర్స్ ఏమైనా అనుకుంటారా? అలా ఏం ఫీల్ అవ్వకండి. లేబర్ టైంలో మనం లేబర్ వార్డుకి వెళ్ళడానికి ముందుగానే మనకు ప్రైవేట్ పార్ట్స్ను వారు షేవ్ చేస్తారు, క్లీన్ చేసేస్తారండి. ఇక రెండవదిగా, గర్భధారణ సమయంలో సెక్స్లో పాల్గొనవచ్చా? ఈ అనుమానం చాలామందికి ఉంటుంది. సాధారణంగా మీది కనుక హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే మీ డాక్టర్ మీది హెల్తీ ప్రెగ్నెన్సీ, మీకు ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పారు అంటే మీరు గర్భధారణ సమయంలో సెక్స్లో పాల్గొనవచ్చు. కానీ మొదటి 3 నెలలు కాస్త తక్కువగానే పాల్గొనాలి. ఎందుకంటే ఫస్ట్ 3 months అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. గర్భధారణ సమయంలో బేబీ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ 3 months కాస్త తక్కువగా పాల్గొన్నా మంచిదే. తర్వాత 4th నుండి 9 months వరకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీరు తప్పకుండా సెక్స్లో పాల్గొనవచ్చు. కానీ మీ యొక్క కడుపు భాగం ఎక్కువగా వంచకుండా మరియు బేబీకి ఎలాంటి ప్రెషర్ ఏర్పడకుండా మీరు చూసుకోవాలి. ఇక మూడవదిగా, గర్భధారణ సమయంలో మీరు కనుక సెక్స్లో పాల్గొన్న తర్వాత మీకు బ్లీడింగ్ లేదా స్పాటింగ్ లాగా కనిపించింది అంటే ఏం చేయాలి? గర్భధారణ సమయంలో మన యొక్క సర్విక్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, వర్జినా భాగం అనేది. కాబట్టి కొంతమందికి సెక్స్ తర్వాత బ్లీడింగ్, స్పాటింగ్ అనేది అవుతూ ఉంటుంది. కానీ ఇది ఎక్కువగా అవదండి. ఒక్కరోజు మీరు గమనించారు అంటే అది ఏం కాదు. కానీ మీకు రెగ్యులర్గా అవుతూ ఉంది అంటే మీరు తప్పకుండా అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు గట్టిగా తుమ్మినా, దగ్గినా లేదా సడన్గా లేచినప్పుడు మీకు యూరిన్ అనేది బయటకు వస్తుంది. ఇది సాధారణమా కాదా అని చాలామంది భయపడుతుంటారు. అవునండి, ఇది సాధారణమే. గర్భధారణ సమయంలో మన యొక్క యూట్రస్ అనేది చాలా పెద్దదిగా మారుతుంది. బేబీ యొక్క ప్రెషర్ అనేది మన యొక్క మూత్రాశయం మీద పడుతుంది. కాబట్టి మనం గట్టిగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మనకి యూరిన్ అనేది కాస్త బయటికి వస్తుంది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి అంటే, ప్రసవం సమయంలో నార్మల్ డెలివరీ టైంలో బేబీని పుష్ చేస్తున్నప్పుడు మనకు బేబీతో పాటు మోషన్ కూడా బయటికి వస్తుందా అనే అనుమానం ఎప్పుడైనా కలిగిందా? ఫ్రెండ్స్, మనం డెలివరీ రూమ్కి వెళ్ళడానికి ముందుగానే మనలను డాక్టర్ చెక్ చేసి నార్మల్ అవుతుందా లేదా సి సెక్షన్ చేయాలా అని చెక్ చేస్తారు. ఒకవేళ మీకు కనుక నార్మల్ డెలివరీ అవకాశం ఉంటే డెలివరీకి వెళ్ళే ముందుగానే మనకు క్రింద నుండి మోషన్ వెళ్ళే స్థలంలో ఒక మెడిసిన్ని ఇస్తారు. దీనివలన మనకు మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళి మన యొక్క స్టమక్ మొత్తం క్లీన్ అయిపోతుంది. కాబట్టి డెలివరీ టైంలో మీకు మోషన్ అనేది ఎక్కువగా ప్రెషర్ ఇచ్చినా కూడా బయటికి రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఇది ప్రసవ సమయంలో చాలా సహజమండి. అక్కడ ఉండే నర్సెస్ మోషన్, బ్లడ్ అంతా క్లీన్ చేసేస్తారు. సో దీనికి మొహమాట పడవలసిన అవసరం లేదు. ఇక చివరిగా, చాలామందికి అనుమానం వచ్చిందా, డెలివరీ తర్వాత మన యొక్క యోని, వజినా భాగం అనేది సేమ్ సైజులోనే ఉంటుందా లేదా మార్పు చెందుతుందా అని?
గర్భవతులు కనుక మంచి వెయిట్, స్ట్రాంగ్ పెల్విక్ మజిల్స్ కనుక కలిగి ఉంటే త్వరగా వారి యొక్క యోని భాగం నార్మల్గా మారుతుంది. కానీ డెలివరీ టైంలో మనకు ఒరిజినల్ కట్ అనేది చేస్తారు. అది రికవరీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, అంటే కొన్ని వారాల సమయం పడుతుందన్నమాట. నార్మల్ డెలివరీ తర్వాత వర్జినా కాస్త సాగే ఉంటుంది. మీరు కనుక పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కనుక చేస్తే ఇది త్వరగా నార్మల్ పొజిషన్కు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.